నా పేరు డాక్టర్ శ్రీనివాస్, యూరాలజిస్ట్ ఎట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, దిల్షుక్ నగర్. మేము మా హాస్పిటల్ తరఫున ఈ సెప్టెంబర్ నెలను ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నెలగా మనం జరుపుకుంటున్నాము. దేని కొరకంటే ఈ యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ అనేటువంటి సమాజంలో విస్తృతంగా పెరిగిపోతున్నది. ఎటువంటి లక్షణాలు దానికి ఉండవు. ఎర్లీగా కనుక్కున్న వాళ్లకు టోటల్గా నార్మల్ లైఫ్ ఇచ్చి జబ్బు నుంచి నివారణ జరిగి క్యూర్ ఇచ్చే అవకాశం ఉందండి. దాని గురించి ప్రజల్లో ఈ యొక్క జబ్బు గురించి అవగాహన తీయడం కొరకు ఈ సెప్టెంబర్ నెలలో అన్ని హాస్పిటల్స్ రకరకాల కార్యక్రమాలు జరుపుతూ ఉంటాయి. దానిలో భాగంగా మేము ప్రోస్టేట్ క్యాన్సర్ వాక్ అనేటువంటిది పెట్టడం జరిగిందండి. దాని కొరకే ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ చేశాము. ఈ యొక్క ఆదివారం రోజు ఉదయం 7 గంటలకు మా హాస్పిటల్ నుంచి ఒక 1 కిలోమీటర్ వాక్ చేస్తున్నాము. దీని కొరకని ఆల్రెడీ మా దగ్గర వైద్యం పొందినటువంటి పేషెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఒక 70-80 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దాంతోపాటు మా హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్స్ అందరం కలిసి సమాజంలో చైతన్యం తేవడానికి ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి వాక్ చేస్తున్నాము. దాని తర్వాత పబ్లిక్ అవేర్నెస్ లెక్చర్ ఉంటుంది. దానిలో ప్రజల యొక్క పేషెంట్ యొక్క అనుమానాన్ని గుర్తు చేయడానికి మా ఎక్స్పర్ట్ డాక్టర్స్ డాక్టర్ సుభాష్ గారు, డాక్టర్ దీప్తి గారు అవైలబుల్గా ఉంటారు. నేను గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ AANU దిల్షుక్ నగర్. So this September month is taken as a prostate awareness month. In regarding with this, we are conducting a prostate walk on Sunday morning, next coming Sunday morning. Its main aim is to spread awareness in the general public regarding the prostate cancer, because there is no specific symptoms for prostatic cancer, and if you detect it early, it can be cured. And other thing is there is a simple test available for prostatic cancer screening. This is not seen in other malignancies. Okay, so hope this walk will help and spread awareness in general public. Thank you. శ్రీనివాస్ సార్ గారు ఈరోజు లాంచ్ చేయమని కోరుతున్నాను. సో ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేటువంటిది సమాజంలో క్యాన్సర్ విస్తృతంగా పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. దానిలో ముఖ్యంగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేటువంటిది సాపగతి నీరులాగా మనకు తెలియకుండా సమాజంలో పాకిపోతున్నది. దీనికి కారణం ఏమిటంటే ఒకటి, సమాజంలో ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క అవగాహన లేకపోవడం ఒకటి. ఆ యొక్క క్యాన్సర్ చాలా మటుకు లక్షణాలు లేకుండా ఉండడం. ఆ క్యాన్సర్ సోకిన పేషెంట్కు ఎటువంటి లక్షణాలు ఉండవు. మొత్తం స్ప్రెడ్ అయ్యేందుకు స్కూళ్ళంతా పాకేంత వరకు కూడా ఎటువంటి లక్షణాలు ఉండవు. సో దీనివల్ల అవగాహన లేక చాలామంది మా దగ్గరికి అడ్వాన్స్డ్ స్టేజ్ 4లో వస్తున్నారు. ఆ స్టేజ్లో వచ్చేవారికి ఏమవుతుంటే మేము కూడా వారికి ఎక్కువ సహాయపడలేకపోతున్నాం. ఇంకొకటి, ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా కామన్ క్యాన్సర్. మోస్ట్ కామన్ క్యాన్సర్ మగవాడలో లంగ్ క్యాన్సర్ అయితే సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్. సో ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా ఎక్కువగా ఉంది. అది అందువల్లనే US గవర్నమెంట్ లాస్ట్ టైం సెప్టెంబర్ నెలని ప్రోస్టేట్ క్యాన్సర్ మంత్గా డిక్లేర్ చేసింది. ఈ యొక్క ఏంటంటే ఈ మంత్లో అన్ని హాస్పిటల్స్ రకరకాల యాక్టివిటీస్ చేపట్టి సమాజంలో అందరికీ ప్రోస్టేట్ గదిలో కూడా క్యాన్సర్ రావచ్చు, దీనికి మీరు చెకప్ చేయించుకోవాలి, సరైన సమయంలో కనుక మీరు చూపించుకుంటే టోటల్గా క్యూర్ అయిపోయి నార్మల్ లైఫ్ జీవించడానికి అవకాశం ఉంది. ఈ యొక్క అవగాహన పెంచడం కోసం అని చెప్పేసి ప్రోస్టేట్ క్యాన్సర్ మంత్గా గడుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఈ యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏమిటంటే ప్రోస్టేట్ క్యాన్సర్తో చనిపోయిన వారికి మన శ్రద్ధాంజలి ఘటించడం, మోర్ టు ద పీపుల్ హూ హ్యావ్ డైడ్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ సపోర్ట్ ద పీపుల్ హూ ఆర్ డైయింగ్ విత్ హూ ఆర్ సఫరింగ్ విత్ ప్రోస్టేట్ క్యాన్సర్. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించడము, ప్రోస్టేట్ క్యాన్సర్లో బాధపడుతున్న వారికి సపోర్ట్ చేయటము అండ్ వారి ఫ్యామిలీస్కి మనం అప్రిషియేట్ చేయటము, వారి యొక్క సపోర్ట్ చేస్తాము. ఈ ఏడాది థీమ్ అదేంటి. సో ఈ యొక్క అవగాహన కోసం అని చెప్పేసి మేము ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తరఫున ఒక ప్రోస్టేట్ వాక్ అనేటువంటిది స్టార్ట్ చేసి ఈ ఆదివారం రోజు ఉదయం 7 గంటలకు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వాక్ చేద్దామని. దీని కొరకు మా యొక్క పేషెంట్స్ కూడా మేము మెసేజెస్ పెడితే దాదాపుగా 78 మంది పేషెంట్స్ వాలంటరీగా సార్ మేమందరం వస్తాము, పార్టిసిపేట్ చేస్తామని చెప్పడం జరిగింది. సుమారుగా ఒక 100 to 150 people ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సండే మార్నింగ్ హాస్పిటల్ నుంచి వాక్ వెళ్ళి ఒక రిటర్న్ వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ లెక్చర్ ప్రజలకు మా యొక్క డాక్టర్స్ సుభాష్ గారు, దీప్తి గారు యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి వచ్చిన ప్రజలకు చెప్పడము, వారి అనుమానాన్ని నివృత్తి చేయడము జరుగుతుంది. సో దీని గురించి మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్ ఫర్ దట్ మ్యాటర్, ఒకటి జెనెటిక్ రీజన్స్. ఈ యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ కుటుంబాల్లో రన్ అవుతుంటుంది. సో జెనెటిక్ రీజన్స్ ఒకటి, మన లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, పొల్యూటెడ్ కెమికల్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ద మోస్ట్ కామన్. అండ్ ఇన్ఫెక్షన్స్. సార్ జెనెటిక్ అంటే
మనిషికి ఉంటుందా సార్ అది? అంటే ఇప్పుడు మనకు బాడీలో జీన్స్ ఉంటాయండి, ఒక 23 pairs ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క జీన్లో కూడా మన సబ్లోకస్ అని చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి. సో ఏమవుతుంది, మనం పుట్టినప్పుడు ఏమవుతుందంటే వాటి మ్యూటేషన్స్ మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఒక క్యాన్సర్ ఆపేటువంటి ఏరియా వెళ్ళిపోయి కొత్త ఏరియా వచ్చినప్పుడు వారికి మ్యూటేషన్స్ అంటారు, వాళ్ళకి క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీంతో జెనెటిక్ స్టడీస్ నుండి కూడా చాలా క్యాన్సర్స్కి ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము. సో ఈ ప్రాస్టేటిక్ క్యాన్సర్ కూడా కొన్ని రకాల జెనెటిక్ స్టడీస్ వచ్చినాయి, కాకపోతే ఇంకా ప్రూవెన్ కాదు మనకి. ఇంకా 100% గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి సమాజంలో చేసినటువంటి స్థితి ఇంకా రాలేదు. చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి. వస్తుంది అని మనకి ఎక్కడా లేదండి. కాకపోతే కొంతవరకు ఈ టొమాటోస్ లైకోపీన్ కాంపౌండ్స్ తీసుకుంటే క్యాన్సర్ కంట్రోల్ అయ్యేదానికి రాకుండా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఉందండి. లైకోపీన్స్ అంటే టొమాటోస్ లాంటివి తీసుకుంటే స్మోకింగ్ చేయకపోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, హెల్తీ డైట్ తీసుకోవటము, కొంత టొమాటోస్ లాంటివి తీసుకోవడంతో కొంత క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం తగ్గుతుందని స్టడీస్ ఉన్నాయి. కొంచెం తీసుకుంటే అంటే సి విటమిన్ ఎక్కువ వాడితే స్మోకింగ్ ఉండకపోవటం, వచ్చినటువంటి పాలిథిన్ కవర్లు అంటే సబ్బులు, ఈ చేతులు కడుక్కున్న సబ్బులు, వింబార్ లాంటివి వల్ల కూడా వస్తున్నాయని ఒక ఉంది సార్ జనాల్లో. దాని గురించి ఈ యొక్క వీటితో ఎక్కువ స్టమక్ క్యాన్సర్స్ వస్తాయండి, ప్రాస్టేట్ కాదు, అదర్ క్యాన్సర్స్. డెఫినెట్గా పాలిథిన్ కెమికల్స్ తోని క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, బట్ ఇట్ ఈస్ స్టమక్ క్యాన్సర్, నాట్ ప్రోస్టేట్. అలాంటి కేసెస్ ఏమన్నా అంటే వచ్చినాయి, కాకపోతే మన కిడ్నీ సెంటర్ కాబట్టి ఇక్కడ రాదు. డెఫినెట్గా ఉన్నాయి, కాకపోతే మనకి ఎక్కువ కిడ్నీ సెంటర్ కాబట్టి మనకి ఎక్కువ అదర్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ వీళ్ళే వస్తారు మనకు. మన అదర్ గ్యాస్ట్రో సెంటర్స్లో ఈ యొక్క క్యాన్సర్స్ పాలిథిన్తో కెమికల్స్ వచ్చినవి చాలా ఉన్నాయి. దీని బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నంబర్ 1 హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, దెన్ నో స్మోకింగ్, దెన్ రెగ్యులర్ చెకప్. ఇన్ కేస్ అబోవ్ 50 years ముఖ్యంగా పేరెంట్స్లో ఎవరికైనా కానీ చుట్టాలు ఎవరికైనా కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టయితే కనుక ఏడాదికి ఒకసారి కనుక యూరాలజిస్ట్ని కలిసి మేము చిన్న ఎగ్జామినేషన్ చేస్తామండి. మోషన్ మార్గం నుంచి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని చెప్పి చేస్తాం. అక్కడ మా వేలుకి ప్రాస్టేట్ గ్రంథి తగ్గుతుంది, అది మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, లేదా ప్రాస్టేట్ లాగా ఏమన్నా అనిపిస్తుందా అనేది మాకు తెలుస్తుందండి. ఆ రెక్టల్ ఎగ్జామినేషన్ ఒక రక్త పరీక్ష, సీరం పిఎస్ఏ రక్త పరీక్ష, యాన్యువల్ చెకప్ విత్ రెక్టల్ ఎగ్జామినేషన్ పిఎస్ఏ దాదాపుగా 70 నుంచి 80% వరకు క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో పసిగట్టేదానికి అవకాశం ఉంది. ఎక్కువ ఏ వయసు వాళ్ళకి వస్తుంది? 50 తర్వాత. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఉంది. కుటుంబంలో ఆల్రెడీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది, ఫాదర్కి ఉంది, బాబాయ్కి ఉంది, అలాంటి వాళ్ళకు 45 ఆ టైం నుంచి చెకప్ చేసుకోవాలి. బట్ జనరల్గా ఇట్ ఈస్ అబోవ్ 50. మటన్, చికెన్, కొవ్వు లాంటి పదార్థాలు తీసుకోవటం అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే రిలేషన్ లేదండి, లేదు. దానిలో వచ్చే సమస్యలు వేరే ఉంటాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ రిలేషన్ ఈ మధ్య కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెరిగినాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ డెఫినెట్గా ప్రాస్టేట్ క్యాన్సర్ పెరిగింది. అది దీనికి 2 కారణాలు. ఒకటి సమాజంలో క్యాన్సర్ పెరగడం ఒకటి, ప్లస్ మన యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల ఎర్లీ స్టేజ్లో పికప్ రేట్ పెరిగింది. సో రెండింటి వల్ల మనకి క్యాన్సర్ రికార్డింగ్ ఎక్కువ అవుతుంది. 2 సమాజంలో పెరగడము, మనకి పికప్ రేట్ ఇంతకుముందు ఉన్నటువంటి పరికరాలు మనకి ఎక్కువ ఉన్నాయి. సో మనం చెప్పంగానే కూడా పేషెంట్ టక్కన చేయించుకుంటున్నారు కాబట్టి ఎర్లీ స్టేజ్లో బాగా పికప్ చేస్తారు, దానివల్ల పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇంతమందికి వచ్చింది, ఈ ఇయర్ ఇంతమందికి ఇంకా అంటే అట్లా కష్టం అన్నమాట. అంటే మొత్తం ఒక చిన్న సెంటర్ నుంచి మన స్టాటిస్టిక్స్ చెప్పడం కరెక్ట్ కాదు. ఓవరాల్ స్టాటిస్టిక్స్ ఇన్సిడెన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. సార్ ప్రోస్టేట్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ సార్ ఫుడ్ లేకపోతే జెనెటిక్ ఈజ్ అ మెయిన్ రీజన్. 70%, 80% జెనెటిక్. జస్ట్ 10 to 20%. The contribution is from environmental, diet, exercise. 20% ఫుడ్. దాని నుండి తప్పించుకుంటేందుకు జెనెటిక్ రీజన్స్ మనం ఏం చేయలేము. ఏంటంటే రెగ్యులర్ చెకప్ చేసుకొని ఎర్లీగా కనుక్కోగలిగితే టోటల్ క్యూర్ అయిపోతుంది, అబ్సల్యూట్ క్యూర్. అంటే టెక్నాలజీ పెరిగినప్పుడే తెలిసిందా సార్ అంతమందికి ఇలాంటివి? యాక్చువల్గా మన దగ్గర ఇంతకుముందు ఫారెన్ కంట్రీస్లో బాగా ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం ఎక్కువ. మన దగ్గర మేము చదువుకునే రోజుల్లో ఓన్లీ స్టేజ్ 4లోనే కనుక్కునేవాడు. బట్ ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 కనుక్కుంటున్నాం. ఒకటి అవగాహన పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, పరీక్షలు చేసే విధానము, ఎంఆర్ఐలు, పెట్ స్కాన్లు వచ్చినాయి. సో మనం కూడా ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటున్నాము. నార్మల్ లైఫ్ మా దగ్గర క్యాన్సర్తో వైద్యం చేయించుకుని 15 సంవత్సరాలు అయిపోయింది, చక్కగా నార్మల్ లైఫ్ లీడ్ చేసే పేషెంట్స్ ఉన్నారు. ఇది మెడిసిన్ ద్వారా క్యూర్ అయిపోతుంది సార్? అంటే దాంట్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్ అనుకుంటే కనుక ఆపరేషన్ ద్వారా, కరెంట్ ద్వారా వైద్యం చేస్తాము. రోబోటిక్ టెక్నాలజీతో చాలా బ్యూటిఫుల్గా చేసి 3వ రోజు పేషెంట్ ఇంటికి పంపిస్తాము. ఎర్లీ స్టేజ్ అయితే అడ్వాన్స్డ్ స్టేజ్, ఆపరేషన్ లేనటువంటి స్థితి, ఒళ్ళంతా పాకిన స్థితి వస్తే కనుక
మీరు చెప్పినట్టుగా కీమోథెరపీ మందులు, రేడియోథెరపీ ఇవన్నీ ఉంటాయి. హార్మోన్ థెరపీ ఇప్పుడు కరెంట్ ద్వారా చేస్తారు కదా, దానివల్ల ఎఫెక్ట్ ఉండదు సార్? లేదంటే ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత మనం ప్రతి వైద్యానికి ఏదో ఒక ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ దురదృష్టకర విషయం ఏంటంటే జబ్బు వచ్చింది, దానికి వైద్యం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే దాన్ని ఫేస్ చేసుకోవాల్సింది తప్పదు. అంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్తో ఏదైనా ఉంటుందంటే అలా ఉండదు. ఇప్పుడు మనం మీరు వస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, ఇక్కడికి రావడం కోసం స్కూటర్ మీద కార్ మీద వస్తున్నారు, యాక్సిడెంట్ కాదని గ్యారంటీ ఉందంటే ఇవ్వలేం కదా. అదేవిధంగా ప్రతి జబ్బు వచ్చింది కాబట్టి కాస్త కోసం సైడ్ ఎఫెక్ట్స్ భరాయించుకొని వైద్యం చేయించుకోవాల్సింది. సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్ మీ దగ్గరికి వచ్చినట్టు వల్ల? ఎర్లీ స్టేజ్ మోర్ దాన్ 95, 97, 98% సక్సెస్ రేట్ ఎర్లీ స్టేజ్. లేట్ స్టేజ్లో వస్తే కూడా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని, హార్మోన్ థెరపీ అని వచ్చినాయి, వాళ్ళకి రీజనబుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతారు. సార్ గుర్తించడం ఎలా సార్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్? అదే రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము, దాని తర్వాత PSA టెస్ట్ చేయడము, ఈ రెండు చేసిన తర్వాత మాకు అనుమానం వస్తుంది ఇదేమన్నా క్యాన్సర్ అయి ఉండొచ్చా అని. ఒకవేళ క్యాన్సర్ అనుమానం వస్తే కనుక బయాప్సీ చేస్తామండి. ప్రాస్టేట్ గ్రంథి నుంచి ముక్క తీసి టెస్ట్కి పంపిస్తాం. టెస్టులో కాకుండా సిమ్టమ్స్ అంటారు. సో అంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న దురదృష్టం అదే, చాలా మటుకు పేషెంట్స్ ఎటువంటి లక్షణం ఉండదు. అడ్వాన్స్ అయిపోయి బోన్స్ పాకి, బోన్ పెయిన్స్తో, బోన్ ఫ్రాక్చర్స్ అయిన కనబడే పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. చాలా మటుకు పేషెంట్స్ జీరో లక్షణం. రేర్గా ఏమవుతుందంటే ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, మా దగ్గర రావడం, అరే యూరిన్ ఇన్ఫెక్షన్తో వచ్చారని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళతో బయటపడటం జరుగుతుంది. ఒకసారి చికిత్స చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది. ఎర్లీ స్టేజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, బట్ ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్. అయినా కూడా ఫాలోఅప్లో ఉండవలసింది. ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఫాలోఅప్లో ఉండాలి. జనరల్గా ఒక 10 సంవత్సరాలు రాలేదు అంటే మనం తిరగబెట్టే అవకాశాలు తక్కువ. ట్రీట్మెంట్ ఖర్చులు ఎలా ఉంటుంది సార్? దీనికి భారీగా ఉంటాయా? ఈ ఎర్లీ స్టేజ్లో వచ్చి ఆపరేషన్ అవుతే కనుక 4 నుంచి 5 లక్షల రూపాయల రోబోటిక్ ఆపరేషన్ అవుతుందండి, క్యూర్ అయిపోతుంది. కొంచెం అడ్వాన్స్ అయితే కనుక హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇమ్యూనోథెరపీ ఉంటాయి, అవి కూడా మొత్తం ఏది చేసుకున్నా అదే రేంజ్లో ఉంటుందండి ఖర్చు. దీనికి ఆరోగ్యశ్రీ లాంటివి ఏమైనా వర్తిస్తాయి సార్? గవర్నమెంట్ ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నదండి. రేడియేషన్ ఆల్రెడీ ఆరోగ్యశ్రీలో ఉన్నది, హార్మోన్ థెరపీ కూడా గవర్నమెంట్ ఇంక్లూడ్ చేస్తుంది. ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళు క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటే మంచి సాధారణ మానవులకు ఉండొచ్చా? ఎస్, నార్మల్ లైఫ్, టోటల్ నార్మల్ లైఫ్. చాలా వరకు మామూలు గ్రామాల్లో ఈ క్యాన్సర్ రాగానే భయపడుతూ ఉంటాం ఈ వ్యాధి. మెయిన్ దానికోసం ఈ అవగాహన కార్యక్రమం అనేది ఆ యొక్క అపోహలు పోగొట్టడానికి, భయాన్ని పాల్గొనడానికే ఈ అవగాహన కార్యక్రమం అనేటువంటి. భయపడవలసిన అవసరం లేదు, క్యాన్సర్ అనగానే భయపడవలసిన అవసరం లేదు. మనం సరైన వైద్యం చేసుకుంటే ఏ స్టేజ్లో ఉన్నా కూడా, ఎర్లీ స్టేజ్ అయితే క్యూర్ అనేది పాసిబుల్. లేట్ స్టేజ్ అయితే కనుక సఫరింగ్ లేకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్తోనే ప్రొలాంగేషన్ ఈజ్ పాసిబుల్. క్యూర్ కాకుండా కూడా కంట్రోల్లో పెట్టుకుని రీజనబుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మన బ్యాడ్ లక్ అంటే వచ్చిన పేషెంట్ బ్యాడ్ లక్ వచ్చింది ఆల్రెడీ జబ్బు, మనం భయపడుతూ ఇంట్లో కూర్చుంటే వైద్యం జరగదు కదా. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 అయిపోతుంది, వైద్యం స్థితి అవుతుంది, అప్పుడు ఎవరు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. సింటమ్స్ లేకపోతే ప్రాబ్లమ్ సార్ అది. అందుకనే దాని కొరకే దీనికి స్పెషల్గా ఈ యొక్క ప్రోగ్రామ్స్, అవగాహన కార్యక్రమం దాని కొరకే. ఏదో ఒక సింటమ్ అయితే ఉంటుంది కదా, అడ్వాన్స్ అయిన తర్వాతే ఉంటుంది, ఇంకా అదే ప్రాబ్లం.